ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటకలో ఈ ఫెస్టివల్ అయితే చేసుకుంటారు. ఈ ఉగాది రోజున మనలో ఉన్న చెడును తొలగించి మంచి దారిలో నడిపించాలని లార్డ్ బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించింది కూడా ఈ రోజు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ అమ్మ అయితే ప్రసాదం చేసిందనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఉగాది పండుగ అని చెప్పేసి నేను మా ఆత్మకులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినా కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ ఉగాది ఫెస్టివల్ వచ్చేసి సౌత్ ఇండియన్ లోనే ఫేమస్ అయిన ఫెస్టివల్ అనమాట. ఈ ఫెస్టివల్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటకలో ఈ ఫెస్టివల్ అయితే చేసుకుంటారు. చైత్ర మాసం మంత్ లో ఫస్ట్ డే ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. ఎక్కువగా మార్చి లేదా ఏప్రిల్ మంత్ లోనూ ఈ చైత్ర మాసం మంత్ అయితే వస్తుంది. ఈ సంవత్సరం 2024లో ఏప్రిల్ 9th అయితే వచ్చిందనమాట. బ్రిటిష్ వాళ్ళకి న్యూ ఇయర్ వచ్చేసి జనవరి 1st అనమాట. మన తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ వచ్చేసి ఉగాది. అప్పుడు లార్డ్ బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించింది కూడా ఈ రోజు అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. అలానే ఈ ఉగాది రోజునైనా కొత్తగా చేయాలనుకున్న మంచి రోజు అనమాట. ఈ ఉగాది రోజున మనలో ఉన్న చెడును తొలగించి మంచి దారిలో నడిపించాలని దేవుని కోరుకుంటారు. ఈ ఫెస్టివల్ ని తెలుగు వాళ్ళైతే చాలా అద్భుతంగా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ఉగాది ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో టెంపుల్ లోపలైతే చూడండి ఎలా ఉందో.
ప్రెసెంట్ అయితే మనం వెంకటేశ్వర గుడి దగ్గర దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో నరేంద్రని తీసుకోవడానికి వచ్చాను. సో ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి. సో ఇంట్లో వాళ్ళ అమ్మ అయితే ప్రసాదం చేసింది అనమాట. ఏంది పాయసం, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మీతో పాటు వచ్చింది అవని సూపర్ ఉంది నరేంద్ర. సో గైస్, మా ఆత్మకూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇప్పటికీ కట్టి 12 సంవత్సరాలైన కారణంగా కుంభాభిషేకం కార్యక్రమం చేశారనమాట. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3 దాకా అయితే చేశారనమాట. ఇది 3వ రోజు అనమాట. నేను వీడియోస్ అయితే తీయలేదనమాట. సో అప్పుడు అందుకని ఇప్పుడు పోస్ట్ చేశాను. సో కొన్ని డ్రోన్ వీడియోస్ అయితే దొరికాయి అనమాట. సో ఇది ఒక ఫెస్టివల్ లాగా చేశారనమాట. చాలా అద్భుతంగా చేశారు. 3వ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు అయితే చేశారనమాట. సో ఆ వీడియోస్ ఉన్నాయి చూడండి. ఊరేగింపు వచ్చేసి ఆత్మకూరు మొత్తం అయితే చేశారనమాట. డీజేలతో కోలాటాలతో చాలా అద్భుతంగా చేశారు, చూడండి మీరే.